తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఈ 4 పథకాలు జనవరి 26 రోజు ఓన్లీ ఒక్క గ్రామంలోనే స్టార్ట్ చేయడం జరిగింది. మరి మిగతా అన్ని గ్రామాలలో ఈ 4 పథకాలు ఎప్పుడు పంపిణీ స్టార్ట్ అవుతుంది, పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్లీజ్ అండి, వీడియో చూసిన వాళ్ళు వీడియోని లైక్ చేయండి. నాది కొత్త ఛానల్, చాలా తక్కువ మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. మీకు ఓన్లీ జెన్యూన్ అప్డేట్స్ మాత్రమే నా ఛానల్ ద్వారా గవర్నమెంట్ ఏం చెప్పింది అనే దాన్ని మీకు అందజేస్తూ ఉంటాను. 4 స్కీమ్స్కు గ్రామాల వారీగా షెడ్యూల్, లిస్టు రెడీ చేస్తున్న అధికార యంత్రాంగం, రోజు విడిచి రోజు ఒక గ్రామం చొప్పున పూర్తి చేసే ప్లాన్, సోమ లేదా మంగళవారం నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు. చూడండి, ఇంతకు ముందుకు మనకు ఎకరాల వైజ్కి ఇచ్చేటోళ్ళు, 2 ఎకరాలకు ఒక రోజు, 3 ఎకరాలకు, అట్లా కాకుండా ఇప్పుడు మనకు గ్రామాలలో కంప్లీట్ చేస్తారు. మొన్న ఒక్కొక్క గ్రామాన్ని కంప్లీట్ చేసారు కదా, ఇప్పుడు ఒక గ్రామం తీసుకుంటారు. ఆ గ్రామంలో మొత్తం 4 స్కీమ్లు ఒకటే రోజు పంపిణీ అనేది స్టార్ట్ అవుతుంది. ఇట్లా ఒక రోజు ఒక గ్రామంలో వంచిపెట్టిన అనుకోండి, మధ్యలో రోజు ఖాళీగా ఉంచుతారు. ఎందుకు అంటే మళ్ళీ డేటా రెడీ చేసుకోవాలి కదా వాళ్ళు, అందుకు. సో 1 డే బై డే అంటే సోమవారం స్టార్ట్ అయిందంటే సోమవారం ఒక గ్రామంలో ఇచ్చిరంటే బుధవారం ఒక గ్రామంలో ఇస్తారు. మళ్ళీ శుక్రవారం ఒక గ్రామంలో, రోజు విడిచి రోజు గ్రామాల వైజ్గా పంపిణీ మొదలు చేస్తామని స్టార్ట్ చేశారు, చెప్పడం జరిగింది. సోమవారం లేదా మంగళవారం నుంచి ఈ పంపిణీ అనేది స్టార్ట్ అవుతుంది. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు సోమ లేదా మంగళవారం నుంచి మీ అకౌంట్లలో అయితే పడడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, వీటితో పాటే రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు కూడా పంపిణీ చేయాలని నిర్ణయించారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాతో పాటే రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు కూడా ఇస్తారు. మండలాల వారీగా అన్ని గ్రామాలలో షెడ్యూల్ ఇప్పటికే అధికారులు ఒక క్లారిటీ వచ్చారు. రాష్ట్రంలో 12,845 గ్రామాలు ఉన్నాయి. ఇందులో 563 గ్రామాలలో ఈ నెల 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఒక్కరోజే 4 స్కీమ్ను ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఇంకా మిగిలినవి ఎన్ని గ్రామాలు? 600 గ్రామాలలో కనీసం 6 గ్రామాల చొప్పున 40 రోజుల వ్యవధిలో అన్ని గ్రామాలలో స్కీమ్స్ పూర్తి చేసేలా షెడ్యూల్ రూపొందించుకున్నారు. అంటే మార్చి 31 వరకు కంప్లీట్ చేస్తామని చెప్పారు కదా. మార్చి 31 వరకు దాదాపుగా 40 రోజులు ఉన్నాయి. రోజు విడిచి రోజు లెక్క పెడితే ఈ 40 రోజులలో అన్ని గ్రామాలలో పూర్తి చేస్తామని అయితే గవర్నమెంట్ చెప్పడం జరుగుతుంది. సో గ్రామాల వారిగా లిస్టును ఫైనల్ చేస్తున్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించి కూడా అదే పద్ధతి అమలు చేస్తున్నారు. ఇక ఇందిరమ్మ ఇండ్ల జాబితాకు ఇన్ఛార్జ్ మంత్రుల ఆమోదం తీసుకోవాల్సి ఉంది. మార్చ్ 31 వరకు 4 స్కీమ్స్ పూర్తి చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అందులో భాగంగానే విడతల వారీగా అన్ని గ్రామాలలో ప్రజాపాలన పథకాలను పూర్తి చేయనుంది. ఒక రేషన్ కార్డు మినహా మిగిలిన 3 పథకాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేవు. రేషన్ కార్డులు కొత్తగా అప్లై చేసుకురు కనుక మళ్ళీ పరిశీలించాలి కనుక రేషన్ కార్డులు కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంది. మిగిలిన స్కీమ్స్కి ఏం ప్రాబ్లం లేదు. రోజు విడిచి రోజు రానున్న 40 రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ పంపిణీ చేస్తామైతే గవర్నమెంట్ చెప్తుంది. నెక్స్ట్ 4,41,000 మంది రైతుల అకౌంట్లలో ఎకరానికి 6,000 చొప్పున మరి ఇందిరం రైతు భరోసా అయితే ఇస్తున్నారు. 18,180 మందికి అయితే ఇందిరం ఆత్మీయ భరోసా ఇస్తున్నారు. మళ్ళీ 15,414 కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు, 72,000 మంది కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు అయితే ఆల్రెడీ మంజూరు చేయడం జరిగింది. ఇది అప్డేట్. ఒకసారి మీరు కూడా చదువుకోండి. మండే నుంచి స్టార్ట్, మండే ఆర్ ట్యూస్డే నుంచి మీకు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పైసలు అయితే పడతాయి. డే బై డే ఒక్కొక్క విలేజ్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్తారు. మీ విలేజ్లో ఎప్పుడు అని డేటా తెలుసుకోవాలంటే మీ గ్రామ పంచాయతీలో వెళ్తే చెప్తారు, లేకపోతే గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేస్తుంది. అనౌన్స్మెంట్ చేయగానే మీకు మేము చెప్తాము. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.